సామరామోహన్ రెడ్డి గారు, మొన్న ఎలక్షన్లో మీరు దీన్ని ఒక సక్సెస్ఫుల్ మంత్రంగా వాడారు. కలిసిపోయారు ఇద్దరని. మొత్తానికి అదేదో పనిచేసింది. జనం దాన్ని వెల్కమ్ చేశారా వెల్కమ్ చేయలేదో తెలియదు, కానీ మీరైతే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీ ఆరోపణలు వాళ్ళు నిజం చేస్తే, ఒకవేళ నిజమైతే ఏంటి దానివల్ల మీకు ఎందుకంటే వాళ్ళకి 14% ఉంది, వీళ్ళకి మరి 2+2 4 లాగా అవుతుందా, లేకపోతే మీ అంచనా ఏంటి? సార్ ఇప్పుడు మేము క్లియర్గా చెప్పినాం. పాపం ఇక్కడ అల్జాపూర్ సీన్ అయినా లేకపోతే తాడూరు సీన్ అయినా ఎంత కొట్లాడుకున్నప్పటికీ అది పెద్దలు కుదిర్చినటువంటి సంబంధం. అది వాళ్ళ చేతిలో లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా అది జరగాల్సిందే, జరిగేటటువంటిది, అది ఎప్పటి నుంచి ఉన్నటువంటిది. మేము అదే చెప్పినాం. తెర వెనకాల ఉంటున్నటువంటి చీకటి సంబంధం రేపొద్దున బజార్లకు రాబోతుంది బహిరంగంగానే. తెర వెనుకుంటే లాభం జరగలేదు లేదు కాబట్టి ఎటు తెలిసిపోయింది. తెలిసినప్పుడు ఎందుకు బాధతో బజార్లకు వచ్చి మనం మన సంబంధం ఏందో మనం చూపించుకుందాం అనేటటువంటిది. కానీ రాజకీయ కోణంలో మనం దీనికి ఇట్లా మాట్లాడుకుంటే 100% బీజేపీ విల్ వెల్కమ్ దిస్. వాళ్ళు మాకొద్దు, మేము దీన్ని ఖండిస్తున్నాం. ఏంది మీరు ఖండించేది? అండ్ బీఆర్ఎస్ మాకొద్దు అనుకుంటే బీఆర్ఎస్ కి ఆప్షన్ లేదు. దే ఆర్ హెడింగ్ టువర్డ్స్ డెడ్ ఎండ్. రెండు రకాలుగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి టోటల్ గా ఇర్రిలవెంట్ గా అయిపోయింది. ఎందుకంటే రెండు జాతీయ పార్టీ మధ్యలో పోటీ అనేటటువంటి ఎంత వద్దన్నా కేంద్రంలో వీళ్ళకి బలమే లేనప్పుడు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు రాష్ట్రంకి చేసింది ఏముంది, వీళ్ళకి పెద్ద ఓటేస్తే కూడా వేస్ట్ అవుతుంది అనేటటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అట్లాంటి సమయంలో కేసీఆర్ దాన్ని గమనించుకొని మరి బీజేపీ తోటైనా మనం పొత్తుపోతే ఎటు ఉన్నటువంటి సంబంధమే కదా, బాధ్యత బయటకు వచ్చి చేద్దామని చెప్పి పొత్తుకు పోయినప్పుడు ఉంటున్నటువంటిది మనం కాపాడుకోవచ్చేమో అనేటటువంటిది పాత పాపాల చిట్టా అనేటటువంటి ఏదైనా ఉంటే కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రాజకీయ విమర్శలు చేశారు. ఆ కేసు ఈ కేసు మేము ఇప్పుడు కూడా అదే మాట అంటాం. సో ఆ కాపాడుకునేటటువంటి దిశగా పొత్తు అనేటటువంటి మార్గంగా బీజేపీ బీఆర్ఎస్ ముందుకు పోతుండొచ్చు. అయితే బీజేపీ ఎందుకు వద్దన్నదో కూడా నేను చెప్తా. వద్దంటుందా? అది మీరు పైన ఎందుకు కుదుర్చుకోవాలి? మీరు పైన కుదుర్చుకున్నారు, ఆల్రెడీ పెద్దలు కుదిర్చేశారు అంటున్నారు. నేను అదే అంటున్నా. అసలు నో అని అననే అనదు. ఎందుకంటే బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అటు నార్త్ నుంచి సౌత్ దాకా ఏ రాష్ట్రంలోకైనా ఫస్ట్ ఎంట్రీ లేనటువంటి రాష్ట్రంలోకి బీజేపీ ఎంటర్ అయ్యి ప్రాంతీయ పార్టీ తోటి సోపత్ చేస్తుంది. సోపత్ చేసినాక బాండింగ్ లకు పోతుంది. బాండింగ్ పోయినాక దానం మింగేస్తుంది. ఇది దాని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. సో ఈసారి బీఆర్ఎస్ కి దురదృష్టం ఏంటిది అని అంటే, పాపం బయట ఉంటేనేమో సింహం వేటాడు చంపేస్తుంది. అట్లా అని చెప్పి గోలా కనిపిస్తున్నటువంటి అనకొండ నోట్లకు పోయి దాచుకుందామని చూస్తున్నారు వాళ్ళు. సో బీజేపీ అనేటటువంటి ఆ యొక్క కూరల్లోకి లోపల పోయి మాకు కొంచెం దొరుకుతుందేమో అనేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదే బీజేపీ వాళ్ళతోటి పొత్తుకు పోయినప్పుడు మీరు ఇందాక అన్నారు మైనారిటీ ఓట్ శాతం అనేటటువంటిది రాకుండా ఉండొచ్చు కదా అంటే, ఎటు బీజేపీకి రాదు. రాదన్నప్పుడు బీఆర్ఎస్ ది ఫెచింగే కదా. ఇప్పుడు సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. నేను ఒక్కటిగా ఉండి నాకు ఇంకా రాష్ట్రంలో ఏమి లేనప్పుడు, అక్కడ వచ్చేటటువంటి అవకాశమే నాకు లేనప్పుడు బీఆర్ఎస్ తోటి వస్తే మిగతా క్యాడర్ అని కూడా నాకు యాడెడ్ అడ్వాంటేజ్. తెలంగాణలో లాస్ట్ టైం 4 వచ్చినాయి, కానీ మొన్న జాతీయ సర్వేలు బీజేపీ కూడా 2 వస్తాయని చూపిస్తారు కదా. అట్లాంటప్పుడు పొత్తుకి ఎందుకు వద్దంటారో నాకు చెప్పండి అంటున్నా నేను. బాగా వాళ్ళని కలుపుకొని వీళ్ళిద్దరు కలిసి పోటీకి ముందుకు పోతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అంతో ఇంత ఓటింగ్ శాతం తగ్గించాలంటే ప్రాంతీయంగా ఉంటున్నటువంటి సానుభూతి పరులని మన దిక్కు మలుపుకునేటట్టు మొన్న మీటింగ్ అయింది. దానికి జవాబు చెప్పనుండ్రి. తెలంగాణ సెంటిమెంట్స్ గురించి మనం మాట్లాడతలేము. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షల గురించి మాట్లాడింది. అమరవీరులకు సంబంధించినటువంటి దాని మీద పాలసీస్ అయినా లేకపోతే కొలువులైనా ఆ లైన్ తీసుకుంటుంది. బీజేపీ ఎంతసేపు కేంద్రంలో అయినా మనం ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడుతున్నాం. వాళ్ళ సమీక్ష మీటింగ్ లో జరిగింది. కరెక్ట్ గా నాకు ఒకటి చెప్పండి, అసలు జాతీయ స్థాయిలో బీజేపీకి ఏం అవసరం? ఇప్పుడు వాళ్ళు ఒకవైపు 370 వస్తాయని మాట్లాడుతున్నారు. నాకదే అర్థం కాలేదు. నిన్న మోడీ గారు మాట్లాడిన దానిలో ఎక్కడో చిన్న డౌట్ ఉన్నట్టుగా, మనం అధికారంలోకి రావని అంటే క్యాడర్కి అనుమానం ఉంటేనే ఆయన మాట అనాల్సింది. ఇప్పుడు మనం అధికారంలోకి రావని అనుమానమే అక్కర్లేదు, మనం వస్తున్నాం అని ఆయన చెప్పటం. అమిత్ షా గారు మనకు అసలు మన క్యాడర్కి ఎవరికి అనుమానం ఏమి లేదు అని ఆయన డౌట్ నేను క్లియర్ చేయటం. ఏదన్నా లోపల ఎక్కడన్నా లేదు, ఆయనకి ఏమన్నా ఆయన్ని రెస్ట్ తీసుకోమన్నారు. ఎన్డీఏ పుట్టుకసంది మొదలు పెట్టుకుంటే శిరోమణి అకాలీదళ్ అనేటటువంటి పార్టీ ఎంబడి ఉండే. శిరోమణి అకాలీదళ్ కింద మొదలు పెట్టుకుంటే శివసేన మహారాష్ట్ర దాకా ఎంబడి ఉండి ఒకప్పుడు గెలిచినటువంటి సీట్లు అవి. మరీ ముఖ్యంగా సోకాల్డ్ నార్త్ అంటే మాక్సిమం సీట్లు ఏవైతే ఉంటే ఆల్రెడీ గెలిచినటువంటి దాన్ని లెక్క తీసుకున్నప్పుడే లాస్ట్ టైం బీజేపీకి వచ్చినటువంటి సీట్లు అవి. కానీ ఈరోజు పరిస్థితి ప్రాంతీయ పార్టీలు వాళ్ళతో కోయలేషన్ లో నడిచినటువంటివి ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి సుమారు 21 పార్టీలు బయటకు వచ్చినాయి. ఈరోజు బయటకు వచ్చినటువంటి ఫస్ట్ అసలు నడ్డా గారి మన రీసెంట్ స్టేట్మెంట్ మీరు తీసుకోండి.
అసలు ఏకపక్షంగా మా పార్టీ ఎదుగుతుంది అన్నటువంటి వీళ్ళే Okay. మళ్ళీ పోయినటువంటి వాళ్ళని బుజ్జగింపు చర్యలతో జేడీఎస్ తెచ్చుకున్నారు, తెలుగుదేశం తెచ్చుకుంటున్నారు. జేడీఎస్ కూడా మంచి ఉదాహరణలు ఏమైనా మేము చెప్పినాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట వీళ్ళిద్దరు కలుస్తున్నటువంటి డ్రామా ఇది. వీళ్ళిద్దరు ఒకటే. వీళ్ళు ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తుతో పోతారు చూడండి అని చెప్పి ఇక్కడ తెలంగాణలో మనం కూడా డిబేట్లలో మాట్లాడుకున్నాం. జరిగింది, చెప్పిందే జరిగిందా లేదా. పార్లమెంట్ ఎన్నికల కల్లా సోపాట్ చేసి కలిసి నడుస్తున్నారు. ఇప్పుడు ఈడ కూడా ప్రాంతీయ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరే వేరే చూడొద్దు, ఒకటే నాననుకుంటున్నటువంటి చిత్తుపత్తు లాంటివి. ఇవి రేపు పొద్దున ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిసి జతగా పోటీ చేయబోతున్నారని ఆ రోజు అన్నాం. రేపు పొద్దున అదే జరగబోతుంది కూడా. వీళ్ళు ఈ రోజు తాత్కాలికంగా దీనివల్ల మీకు నష్టమా లాభమా తెలంగాణ కాంగ్రెస్ గా ఏం చెప్తారు? అంటే మరి రెండు కలిస్తే ఓట్లు పెరుగుతాయి కదా సహజంగా, అదేంటి ఎలా చూస్తే? అంటే పెరుగుతుంది అనేటటువంటి ఈక్వేషన్ కంటే బీజేపీకి బీఆర్ఎస్ ని ఇంకా తినేసేయచ్చు, వాళ్ళు పెట్టుకున్నప్పటికీ మేము ఒకటే అంటాం, తెలంగాణ ఆకాంక్షలని నిజం చేస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచి వనరులను మొత్తం కొల్లగొట్టినటువంటి అవినీతి పరులు ఒక పక్క అవుతారు. అవినీతిని మరి సంకల పెట్టుకొని మరి కాపాడినటువంటి ఏదైతే వాళ్ళ మీద ఆరోపణలు కాదు కదా, పచ్చిగా నిజాలు కనిపిస్తున్నాయో దాన్ని నిజం చేస్తూ బహిరంగంగా బయటకు వచ్చినట్టు బీజేపీ అవుతుంది. సో తెలంగాణ ఆకాంక్షలు, ప్రాంతీయంగా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కోసము వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి పార్టీలు కలిసిపోయినప్పుడు తెలంగాణ ఆకాంక్షల గురించి కొట్లాడేటటువంటిది, తెలంగాణ జాతిని కాపాడుకునేటటువంటి ఒక చిత్తశుద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. తెలంగాణ ప్రజలు మొన్న రిజెక్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా ఇద్దరు జాతీయ రాజకీయ కోణాలు కూడా ఇక్కడ కనిపించవు. ప్రాంతీయ కోణాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో మేము